హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సండే, సో ఇంకో డిష్ చేయాలి. ఓకే, నిన్న అది ట్రై చేశారా ఫ్రెండ్స్? నిన్న రాగి ఉప్మా, ఇంకా అది ఏంటి అది వాట్ వి సే దట్ పీనట్ చట్నీ ట్రై చేశారా ఫ్రెండ్స్? ట్రై చేయండి. ఎన్నో చేసుకుండొచ్చు, ఇది కూడా ఒకటి అనుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మా బాబు రిక్వెస్ట్ పైన, రిక్వెస్ట్ అంటే నన్ను బ్రతిమాడుకుంటున్నాడు, 1 వీక్ నుంచి నన్ను బ్రతిమాడుకుంటున్నాడు. మమ్మీ పూరి, మమ్మీ పన్నీర్ తెచ్చిపెట్టాను, నాకు కంపల్సరీ నాకు నాకు పన్నీర్ బటర్ చేసి పెట్టు మమ్మీ, పూరి కూడా చేసి పెట్టు మమ్మీ అని అంటున్నాడు. సర్లేరా చేస్తానులే అనుకొని కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాడండి పన్నీర్. తీసుకొచ్చి మమ్మీ కంపల్సరీ చేయి మమ్మీ ఇది అని. సో 1 వీక్ నుంచి నేను పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూ ఇక ఇప్పుడు చేస్తున్నాను. సో ఈరోజు నా డిషెస్ ఏంటి ఫ్రెండ్స్? ఈరోజు పన్నీర్ మటర్, ఓకేనా? ఇది పన్నీర్ మటర్ కర్రీ చేస్తాను. దాంతోపాటు పూరి కాదు, భటూరా చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కంపల్సరీ వీడియో చూడండి. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఎలా చేశానో చూడండి, మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్స్ వెరీ నైస్, వెరీ డిష్. భటూరే ఇంకా పన్నీర్ మటర్ అంటే అది వేరే లెవెల్ అండి, ఆ టేస్టే వేరే అండి. సో నేను చేసే విధంగా మీరు ట్రై చేయండి, తినండి, చెప్పండి, ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఎంజాయ్ చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి, చెప్పండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎనీథింగ్ యూ కెన్ కమెంట్, సో దట్ ఐ కెన్ ఆన్సర్ ఆల్సో. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇట్లా వీక్లీ మీ ముందు వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీ ఉంది. సో ఇంకా ముందు కూడా వస్తానని, ఇంకా ముందు మీకు వీడియోస్ పెడతానని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు నా వీడియోస్ చూసి తప్పకుండా మీరు కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ఫ్రెండ్స్, చలో మనం డిష్ ట్రై చేద్దాము. దెన్ యూ షుడ్ ఆల్సో డూ ఇట్. చలో ఫ్రెండ్స్, చలో విల్ గో టు కిచెన్. అందరు కిచెన్లో ఉన్నారా? మీరు ఎవరైతే చేయాలనుకుంటున్నారో కిచెన్కి వచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా? చలో మనం ట్రై చేద్దాం. ట్రై కాదు, చలో చేద్దాం. సో ఫస్ట్ ఫ్రెండ్, నేను ఒక 1/2 kg మైదా పిండి తీసుకున్నాను. దీనికి మనం భటూరా చేయడానికి. దీంట్లో నేను 3 టేబుల్ స్పూన్ రవ్వ వేసాను, సూజీ రవ్వ. దీని తర్వాత కొద్దిగా సాల్ట్ ఫ్రెండ్స్, కొద్దిగా సాల్ట్ వేస్తాను. దాని తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్. ఫస్ట్ కలిపేసుకుందాము, ఎందుకంటే రవ్వ వేసాం కాబట్టి. సో దీంట్లోనే మనము ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో దీంట్లో సాల్ట్ వేసేసి దీంట్లోనే కలిపేసాను ఫ్రెండ్స్. సాల్ట్లో మొత్తం కలిపేసాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, సాల్ట్ 3 కలిపి దాంట్లో వేసేసాను నేను. సో మంచిగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా? చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు ఒక కటోరాతో నేను పెరుగు అనమాట, పెరిగేసుకొని చక్కగా మనమంతా ఇంకా ఆల్రెడీ అన్నీ కలిపేసి మిక్స్ చేసుకున్నాం కదా, అన్నీ కలిపేసేసుకోవాలి, అంతా కలుపుకోవాలి. దీంట్లో మనం వాటర్ పోయకుండా మనము పెరుగంతా కలిపాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనము మంచి డౌ చేసుకుంటూ ఉండాలి. నేను అంతా కలిపాను, కొద్దిగా పెరిగేసుకొని కలుపుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇది పాలతో పిసికేస్తున్నాను ఫ్రెండ్స్. పాలు నాకు సరిపడిన పాలు తీసుకున్నాను నేను, కటోర పాలు. ఓకేనా? దాంట్లో కరెక్ట్ మనం డౌ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది మనం కొద్దిగా దీనిపైన ఆయిల్ వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొద్దిగా ఒక 1/2 అవర్ అయినా నానాలన్నమాట, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది పక్కకు పెట్టుకుందాము, ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు నేను చేసేది కూడా పన్నీర్ చేస్తున్నాను, పన్నీర్ మటర్. దానికి నేను తీసుకున్నాను 5 ఆనియన్స్. మీడియం సైజ్ అయితే మీరు మామూలుగా అయితే ఒక 4 చాలు. నాకు చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 5 తీసుకున్నాను. 4 టమాటోస్,
పొడుగ్గా కట్ చేసుకున్నాను ఆనియన్స్ చూసుకోండి. ఆనియన్స్ టమాటోస్ కూడా కట్ చేసి రెడీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇంకా ప్యాన్ పెట్టుకుంటాను. ప్యాన్ పెట్టుకొని మనము ఇవి కొద్దిగా ఆనియన్స్ బ్రౌనిష్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసేసి ఓకే, ఆయిల్ వేసేసి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ పడుతుంది దీంట్లో. నేను వేసాను, ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో చక్కగా కొద్దిగా వేడైందా లేదా ప్యాన్ చూసేసుకొని దాంట్లో మనము మెల్లిగా ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ కొద్దిగా వేడైపోయింది ఫ్రెండ్స్. ఓకే, నేను ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను చూడండి. సో ఇది మనము ఓకేనా ఫ్రెండ్స్, పొడుగ్గా కోసుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతుందని నాకు అనుకుంటాను. సో పొడుగ్గా కోసుకున్న ఆనియన్ అంతా 4 ఆనియన్స్ 4 to 5 ఆనియన్స్ కదా నేను దీంట్లో వేసేసాను కట్ చేసేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మనకి కొద్దిగా షాలో అంటే కొద్దిగా బ్రౌనిష్ కావాలి ఫ్రెండ్స్. బ్రౌనిష్ అవుతే బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది. ఓకేనా, సో ఇవి ఫ్రై కావాలి ఫ్రెండ్స్. నేను ఫ్రై కానిస్తున్నాను. పన్నీర్ మటర్ మా బాబు నన్ను ఎప్పటి నుంచో చేయమంటున్నాడు ఫ్రెండ్స్, ఇప్పుడు చేస్తున్నాను. సో మనకి ఆనియన్స్ బ్రౌన్ అయిపోయి నేను ఒక 4 పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్. దీంట్లో కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. మా బాబుకి ప్రాబ్లము కారము, నాకు స్పైసీ ఇష్టం కానీ మా బాబు వల్ల నేను ఎక్కువ కారం వేయట్లేదు. సో 4 టొమాటోస్ ఫ్రెండ్స్, 4 టొమాటోస్. సో ఇవి కూడా అంతా మంచిగా మనము కొద్దిగా ఉడికినట్టు కావాలన్నమాట. టమాటో అన్నమాట మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఫ్రై చేసుకుంటే మనకి దీన్ని పేస్ట్ బాగా వస్తుంది అన్నమాట, గ్రేవీ మనకి చక్కగా వస్తుంది అన్నమాట. సో ఉడకాలి ఫ్రెండ్స్, ఇవి ఉడికితే అట్లా కొద్దిగా సాల్ట్ వేసాను. దీంట్లోనే మనం కొద్దిగా హల్దీ కూడా వేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వేసుకోవాలి, చక్కగా కలుపుకోవాలి. ఓకేనా, ఇది ఉడుకుతూ ఉండాలి ఫ్రెండ్స్, కొద్దిగా ఉడకాలి. ఇప్పుడే మనం ఆనియన్స్ బ్రౌన్ అయినాక టమాటో వేసాం కదా, సో మన టమాటో కూడా కాస్త సెమీగా ఉడకాలి కొద్దిగా. ఓకేనా ఫ్రెండ్స్, సో మంచి కలుపుకోవాలి. పసుపు వేసేసాను కదా, ఉప్పు పసుపు వేసేసి కలుపుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, 4 పచ్చిమిర్చి. ఇవి కొద్దిగా ఉడికినట్టు అవుతే మనం పక్కకు పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో చూసారా. నెక్స్ట్ కాజు. సో కొన్ని ఇంగ్రీడియంట్స్ మీకు ఇలానే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ నీకు చూపిస్తాను అనమాట నేను. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో సో జింజర్ గార్లిక్ పేస్ట్, జీరా, ధనియా పౌడర్, జీరా పౌడర్, పెరుగు 1 కప్ పెరుగు నాది గ్లాస్, కారము, ఇంకా మటర్, మన పన్నీర్ మటర్ కదా, కసూరి మెత్తి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ పన్నీర్ నేను ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు నేను పీసెస్కి వస్తాను, మీకు మళ్ళీ చూపిస్తాను. నేను నా ఇంగ్రీడియంట్స్ మళ్ళీ దీంట్లో కొన్ని యాడ్ అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు నేను అన్నీ చూపించలేదు. సాల్ట్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ దీంట్లో. ఓకేనా, ధనియాల పౌడర్లో ఆల్రెడీ గరం మసాలా ఉంటుందన్నమాట, నేను అన్నీ కలిపి పేస్ట్ చేశాను, పౌడర్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనం మిక్స్చర్ ఉంది కదా మనం వేసుకుంది చల్లారింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు పేస్ట్ చేస్తాను, మళ్ళీ నా ఇంగ్రీడియంట్స్ చెప్తాను. చూడండి, పన్నీర్ కట్ చేసుకున్నాను, దీంట్లోనే ధనియా పౌడర్లో నేను గరం మసాలా నేను రుబ్బేశాను ఫ్రెండ్స్. సో దీంట్లో జీరా, సో ఇది మళ్ళీ మిర్చి, మళ్ళీ ఇది ధనియాల పౌడర్, మళ్ళీ ఉప్పు, మళ్ళీ ఒక 2 షిమ్లా మిర్చి యాడ్ చేశాను నేను. పెరుగు మీకు ముందే చెప్పాను కదా. ఇప్పుడు సో ఇవన్నీ మనకి ఎగ్జాక్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ప్రస్తుతం కాదు, ఇవన్నీ ఎగ్జాక్ట్. సో నేను అది పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బౌల్ పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు నేను బౌల్లో ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా. దీంట్లో మనకి ఇది కుక్ కావడానికి మనకి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. సో ఇది మసాలా కర్రీ కాబట్టి, పన్నీర్ మటర్ కర్రీ కాబట్టి, మసాలా కర్రీ కాబట్టి, సో నేను భటూరా ప్లస్ పన్నీర్ మటర్ మా బాబు 1 వీక్ నుంచి కొనుక్కొచ్చి మమ్మీ ఎప్పుడు చేస్తావు అని అన్నారు ఫ్రెండ్స్. సో అందుకే నాకు ఈరోజు టైం కుదిరింది, సో చేస్తున్నాను నేను ఇప్పుడు.
చెప్పాను కదా ఫ్రెండ్స్, వీకెండ్లో కంపల్సరీ స్పెషల్ కావాలి అని. సో ఆ స్పెషల్ ఏదో ఒకటి చేయాలి. నేను జీరా వేసాను ఫ్రెండ్స్ ఆయిల్లో. ఆయిల్ వేగక ముందు వేసాను, కొన్ని మీరు ఆయిల్ వేగాకనే వేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను కాసేపు ఆగుతాను, ఇది కొద్దిగా వేగనివ్వండి, ఓకేనా. జీలకర్ర వేగనివ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తానంటే దీంట్లో మనం డ్రై మసాలాస్ అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఏమేమి వేస్తున్నాను చూడండి. కారం పొడి, జీరా పౌడరు, కొరియాండర్లో గరం మసాలా అన్నీ కలిపి నేను పౌడర్ చేశాను ఫ్రెండ్స్, గరం మసాలా. సో ఈ మిక్స్చర్ మనము ఆయిల్లో వేస్తే ఎందుకంటే చక్కగా పడుతుంది. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను. సో ఇది చక్కగా మనం వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఇది మనం ఒక పచ్చి వాసన అనేది పోతుంది. ఈ ఏంటి మన అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా, పచ్చి వాసన పోవాలి. మనం ఎప్పుడు కూడా ఆయిల్లో ఈ డ్రై మసాలాస్ ఎందుకు వేయాలంటే చక్కగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్, అందుకే, ఓకేనా. చక్కగా మనం దాంట్లో వేస్తే ఇంకా టేస్ట్ మనకి మనం చేసే కర్రీకి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ ఈ పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి, చూస్తున్నారా, నేను పేస్ట్ వేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీంట్లోనే ఇప్పుడు మనం పేస్ట్ వేసిన దాంట్లో ఒకవేళ వాటర్ ఉంటాయి కదా, వాటర్ కూడా దాంట్లో కలిపి కొన్ని పోసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది చక్కగా కలుపుతున్నాను. ఇది కలిపేసి మనకి ఈ పేస్ట్ మనకి ఉడకాలి ఫ్రెండ్స్. మనకి యాక్చువల్లీ ఏదైనా కర్రీ ఉడికింది అనేది మనకి ఏంటి తెలుసా ఫ్రెండ్స్, అయినా దానిపైన ఆయిల్ లూజ్ అవ్వడమే అది ఉడికినట్టు అనమాట. ఇది అనమాట నా కుకింగ్లో నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది ఆయిల్ లూజ్ అవుతుంది కదా పైన, అప్పుడు అది ఉడికినట్టు. ఇప్పుడు నేను ఇది చక్కగా కలిపేసుకొని కొన్ని వాటర్ కూడా దాంట్లో వేసుకున్నాను కదా ఫ్రెండ్స్ కటోరాలో. సో ఇది చూడండి, ఆ పేస్ట్లోని వాటర్ పోసేసి నేను పోసేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు చక్కగా మనం కలిపేసుకొని మనకి ఏం చేయాలంటే మనం మూత పెట్టేసేయాలి. ఎందుకంటే ఇది మనకి ఈ పేస్ట్ ఆల్రెడీ మనము అప్పుడు ఆనియన్ టమాటో వేసేసుకొని కాజు వేసేసుకొని ఉడకపెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు అన్నీ దీంట్లో మసాలాలో కలవడానికి మనం 5 minutes ఆగాలి ఫ్రెండ్స్. 5 minutes ఆగితే చక్కగా ఉడుకుతుంది, అప్పుడు చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఒక 5 minutes తర్వాత చూద్దాము. మధ్యలో కలుపుకోండి, ఒకవేళ సిమ్లోనే కలపాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ లూజ్ అవుట్ అయింది చూడండి. సో ఇది మసాలా మనకి ఉడికిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంగ్రీడియంట్స్ వేసేటి మీరు చూడండి, చూస్తున్నారా ఫ్రెండ్స్. మనం తొందరగా వేయాలి, అది తుక్క అనుకుంటా మొత్తం అటు ఇటు పడిపోతుంది. కర్డ్ వేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. కర్డ్ వేస్తున్నాను. కర్డ్ కూడా చక్కగా కలుపుకోవాలి. మీరు కన్సిస్టెన్సీ మీకు ఇంట్లో జనాలను బట్టి కూడా మీరు కన్సిస్టెన్సీ వాటర్ పోసి పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ చూసి చేసుకోండి, లేకపోతే టేస్ట్లెస్ అయిపోతుంది, ఓకేనా. సో పెరుగు కూడా వేసాను నేను. ఒక పెరుగు వేసి ఒక 2-3 minutes ఆగాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో మన ఐటమ్స్ వేసుకోవాలి మనము, ఓకేనా. సో నేను పసుపు అది వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అప్పుడు రుబ్బేటప్పుడు వేసాను. నెక్స్ట్ నేను మటర్ వేసాను చూడండి, మన గ్రీన్ పీస్ వేసాను. గ్రీన్ పీస్ వేసి కలుపుకోవాలి, చక్కగా కలుపుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. సో నేను హల్దీ ఎందుకు నేను వేయలేదంటే, హల్దీ మనము ఆ పేస్ట్ చేసేటప్పుడే హల్దీ వేసాం కదా, అదే కలర్ ఉంది. సో అదే కలర్ నేను చాలు అనుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ పేస్ట్లో సాల్ట్ కొద్దిగా మనం వాటర్ అవి ఇవి పోసాం కదా, కొద్దిగా తగ్గినట్టు అవుతుంది. కొద్దిగా చూసుకొని మనం సాల్ట్ వేసేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. నేను మటర్ వేసిన వెంటనే మనము కాస్త చూడండి షిమ్లా మిర్చి కూడా నేను వేసేస్తున్నాను. 2 షిమ్లా మిర్చి కట్ చేశాను కదా, 2 షిమ్లా మిర్చి కూడా వేసేసాను. షిమ్లా మిర్చి టేస్ట్ అసలు మన భలే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇటువంటి కర్రీస్లో షిమ్లా మిర్చి కర్రీస్ వేసుకొని చేయాలి, షిమ్లా ఆలు, అది కూడా చాలా బాగుంటుంది. సో నేను షిమ్లా వేసాను, ఇది వేసాను, కాసేపు ఉడకనిచ్చాను, తీసాను చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఆయిల్ లూజ్ అవుట్ మంచిగా అయింది, బాగా ఉడికినట్టు అయింది. ఇప్పుడు మనం అన్నీ ఏం చేసుకోవాలంటే దీంట్లో పన్నీర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా.
చూసారా, నేను డైమండ్ షేప్లో కట్ చేశాను పన్నీరు. మీకు ఇష్టమైతే పన్నీర్ని మనం షాలో ఫ్రై కూడా చేసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కొద్దిగా బ్రౌనిష్గా. కానీ ఇట్లా ఉంటే బాగా రుచిగా అనిపిస్తుంది ఎందుకో నాకు అట్లా కూడా ఇష్టం, ఇట్లా కూడా ఇష్టం ఫ్రెండ్స్. ఓకేనా. సో చూస్తున్నారా, చక్కగా ఉడుకుతుంది. మనం పన్నీర్ వేసుకున్నాం, మటర్ వేసుకున్న తర్వాత కాసేపు ఆగి మళ్ళీ పన్నీర్ వేసుకున్నాము. నెక్స్ట్ కసూరి మేతి ఫ్రెండ్స్. కసూరి మేతిని చక్కగా మనం ఇట్లా పొడి పొడిలాగా చేసేసుకోవాలి. అది డ్రై ఉంటుంది కాబట్టి దాన్ని మనం పొడి పొడిగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. చేసేసుకొని ఇప్పుడు నేను కసూరి మెంతి కూడా వేస్తున్నాను. మనం అన్నీ వేసాం కాబట్టి, అన్నీ చేసాం కాబట్టి మనం దీన్ని ఒక 5 minutes మనం అట్లా పెట్టాలి, మూత పెట్టాలి ఫ్రెండ్స్. మూత పెడితే చక్కగా ఇంకా మసాలాస్ అన్నీ మన పన్నీర్కి అన్నిటికీ పట్టుకుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను ఒక 2-3 minutes, 5 minutes కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక 2-3 minutes మనకి కొద్దిగా పన్నీర్కి పట్టుకోవాలి అంత మసాలా. సో 2-3 minutes నేను పెట్టేస్తున్నాను, మూత పెట్టేస్తున్నాను. సో డన్. ఇప్పుడు లాస్ట్ చక్కగా అయింది ఫ్రెండ్స్, సూపర్గా అయింది. నాకు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ చాలు. రైస్తో అయినా, పూరితో అయినా, ఇప్పుడు చేసే మన భటూరాతో అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో డన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీంట్లో కొరియాండర్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూపిలేదు ఆ క్లిప్. ఓకే చలో, మన పిండి తీసుకుంటున్నాను నేను చక్కగా. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మాలిష్ చేయాలి ఫ్రెండ్స్. మంచి మాలిష్ చేస్తే మనకు ఒక సాఫ్ట్ డో తయారవుతుంది. సో సూపర్గా మనం మాలిష్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూపిలేదు ఆ క్లిప్, చూపించాను చూడండి ఫ్రెండ్స్. చూపిలేదేమనుకున్నాను. చక్కగా ఉడికిపోయింది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో కొరియాండర్ నేను చూపిలేదేమో అనుకున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్, మన కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్గా అనిపిస్తుంది చూస్తున్నారా, అద్దరిపోయింది. ఇది కెమెరాతో తీస్తుంటే నాది అది చూడండి, కెమెరాకి వేడి తాకి అది డిమ్గా అవుతుంది. మన కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా భటూరే స్టార్ట్ చేద్దాము. ఓకేనా. మీరు పూరి అయినా భటూరే అయినా బాగుంటుంది. నేను కడాయి పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూసారా, సాఫ్ట్ డాలోగా అది కూడా చేసేసుకున్నాను. చలో ఇప్పుడు మనము భటూరా చేసుకుందాము. భటూరా మనం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చక్కగా. అది రౌండ్ అయినా చేసుకోవచ్చు, నార్మల్గా ఇట్లా పొడుగ్గా అయినా చేసుకోవచ్చు. వేసేసాను చూడండి. సూపర్గా ఉండే ఫ్రెండ్స్, అసలు నిజంగా తింటుంటే సూపర్ అనిపించింది, అసలు బాగా అనిపించింది ఫ్రెండ్స్. సో మనకి భటూరా కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రెడీ టు బి సర్వ్డ్ అనమాట. ఓకేనా, రెడీ టు బి సర్వ్డ్. సో ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఇంకా మంచి టేస్టీ ఫుడ్స్ నేను వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. మీరు చెయ్యండి అండ్ ఎంజాయ్ చేయండి, ఫుడ్ ఎంజాయ్ చేయండి. మళ్ళీ కమెంట్ చేయండి, నాకు చెప్పండి ఎలా ఉందని కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా. చలో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము మనది భటూరేతోని. ఓకేనా ఫ్రెండ్స్, రెడీ టు ఈట్. దిస్ ఇస్ ఇట్ అనమాట. చలో తిందాము వేడివేడిగా. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, ఇట్లా చుంచుతుంటే చాలా భలే ఉంటుంది, మెత్తగా ఫ్రెండ్స్. అసలు భటూరే అంటే సూపర్గా ఉన్నాయి అవి. చూసారా, అసలు చూడండి, ట్రై చేయండి. పన్నీరు ఎంత బాగుందో అని చెప్తారు మీరు, బాగుంది రెసిపీ అని. ఫ్రెండ్స్ ఒక్కటి మీకు చెప్పడం మర్చిపోయాను, దీంట్లో నేను క్రీమ్ వేయలేదు. మీకు ఇష్టమైతే అమూల్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.